హాయ్ గాయ్స్, మనందరికీ కనీసం మన బ్లౌజులు మనం కుట్టుకోవాలన్న కోరిక ఉంటుంది కదా. ఎందుకంటే ఒక నార్మల్ బ్లౌజ్కి కూడా టైలర్కి ఇస్తే ఒకసారి బ్లౌజ్ కాస్ట్ కన్నా మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్కి ఎక్కువ అవుతుంది. అంటే ఒక సింపుల్ బ్లౌజ్ని మనం కుట్టేసుకోవచ్చు కదా. అలా ఐడియాతో నేను మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. అది యూస్ చేస్తే ఎవరైనా సరే ఇంకా టైలరింగ్ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసేయగలుగుతారు. ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు మీకోసం నేను చెప్తాను. దీనికోసం ముందుగా మనం ఒక బాగా సూట్ అయిన ఒక ఓల్డ్ బ్లౌజ్ తీసుకోవాలి. మనకి ఇది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ సూట్ అయింది అనుకున్న బ్లౌజ్ని నేను తీసుకున్నాను. తీసుకుని ఇంక ఇది మనకు అక్కర్లేదు, బ్లౌజ్ ఓల్డ్ అయిపోయింది బట్ మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనుకున్న బ్లౌజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ని లోపల కుట్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పేయాలి. కుట్లన్నీ రిమూవ్ చేయాలి. నేనైతే ఒకటి అలా చేసి ఉంచాను బ్లౌజ్ని. ఇది మీకు మామూలుగా మోడల్కి చూపించడానికి చూపించాను. బ్లౌజ్ని బట్టి ఎలా కటింగ్ చేస్తానో చూద్దాం. ఆ బ్లౌజ్లో ఉన్న అన్ని కుట్లని నెమ్మదిగా విప్పేయాలి. అలా మొత్తం బ్లౌజ్ ముక్కల్ని విడగొట్టిన తర్వాత వాటిని నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఈ ఓల్డ్ బ్లౌజ్ ముక్కలు దాచుకొని మనం ఎన్ని బ్లౌజులైనా కుట్టుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్లు, ఉక్సులు పట్టి, షేప్ బెల్ట్ ఇలా ఏది మిస్ చేయకుండా మొత్తం అన్నీ ఐరన్ చేసుకోవాలి. మీకు అవగాహన ఉంటే కనుక మీరు నెక్ మోడల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసుకోవచ్చు. ఐరన్ అయిపోయాక ఇక్కడ నేను కొత్త బ్లౌజ్ పీస్ను 2 లేయర్స్గా వేసుకుంటున్నాను. ఇలా 2 లేయర్స్ వేసుకోవాలి. ఇలా కలిసున్న ఫోల్డ్ సైడ్ మన వైపుకు రావాలి, విడిగా ఓపెన్ అయ్యే సైడ్ బయట వైపుకు ఉండాలి. ముందు బ్యాక్ పార్ట్ దీని మీద కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మటుకి క్రాస్గా వేయాలి, అది కొంచెం చూసుకోండి. అప్పుడే బ్లౌజు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలా ప్లేస్ చేసి అదే షేప్లో కటింగ్ చేస్తే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ రెడీ అవుతుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ కొంచెం పొడవు పెంచుకుంటున్నాను. పాత బ్లౌజ్ కన్నా కొంచెం పొడవు పెట్టుకుంటున్నాను కొత్తది. ఇది ఎప్పుడుదో ఓల్డ్ బ్లౌజ్ కదా, అప్పుడు షార్ట్ హ్యాండ్స్ ఫ్యాషన్ ఉండేది. ఇప్పుడు నేను కొంచెం పొడవు పెట్టుకుంటున్నాను. ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించి నేను ఇప్పటికే చాలా బ్లౌజులు కుట్టుకున్నాను. చాలా బాగా సక్సెస్ అయ్యాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.